మహానుభావుడు మంచిని మాత్రమే పెంచి చెడును తుంచిని మార్గం వేసినటువంటి మహా గౌతమ బుద్ధుడి మార్గాన్ని అనుసరించిన బుద్ధిజీవుల సభకు నేను ఇవాళ ఆఖరి వక్తగా అధ్యక్ష స్థానంలో మాట్లాడుతున్నందుకు నా జీవిత చరిత్రలో ఇది ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజుగా నేను భావిస్తూ, నేను రాగానే ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి మా అజయ్ గారు, జ్ఞానశేఖర్ గారు, తర్వాత సార్ కూడా నాకు కలిసి గుర్తు చేసిండ్రు, మీరు సాయి చంద్ కదా అని అన్నారు. సంతోషం నన్ను గుర్తుపట్టినందుకు. గుర్తుపట్టి సార్ ఏమన్నాడంటే, ఇవాళ కూడా పాట పాడటానికి వచ్చినావా అని అడిగాడు. అడిగితే కొద్దిసేపు నేను కొంత ఇబ్బందిగానే ఫీల్ అయినా. సార్కు నా మీద ప్రేమతో, సారు నన్ను వాచ్ చేస్తాడు కాబట్టి, సారు నా పాట వింటాడేమో కాబట్టి ఇవాళ కూడా పాట పాడటానికి వచ్చినావా అని అడిగాడు. కొద్దిగా నాకు ఇబ్బందిగానే కలిగింది, గుర్తుపట్టి అడిగినందుకు సంతోషం కూడా కలిగింది. సాయి చంద్ అనేవాడు కేవలం పాటలు మాత్రమే పాడతాడు, పాటలు మాత్రమే పాడటానికి పనికి వస్తాడు అన్న ముద్ర వాళ్ళు వేసి మీరు వేస్తే ఇక మనం ఇంకా ఎప్పుడు ఎదుగుతామని అనిపించింది. మనం కనీసం బానిసలుగా సేవలు మాత్రం చేయటానికే ఈ దేశంలో పుట్టినమని ముద్రలు వేసి, వాళ్ళు మనల్ని బానిసలుగానే ముద్రలు వేసి బానిసలుగానే గుర్తించిన వాళ్లను ఎదిరించాలని దమ్ము ధైర్యంతో ముందుకు నడవాలని మహనీయుడు బోధించినటువంటి భాగ్యరెడ్డి వర్మ గారి జయంతి ఉత్సవాలకు మనం వచ్చాం. ఇక్కడ వేదిక మీద కూర్చున్న జూలూరి గౌరీశంకర్ అన్న, సాయి చంద్ అనేవాడు గర్కా ముర్గి దాల్కా బరాబరే కావచ్చు, కానీ వీఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. మేము ఒక సహాయ మంత్రి హోదాలో కలిగినటువంటి ఒక కార్పొరేషన్ చైర్మన్లం. మేము సాయి చంద్ అనేవాడు 4 అక్షరాల ఉట్టి పేరు కలిగిన వాడు కాదు. ఇప్పుడు ఆనాడు ఈ మహానుభావుడు ఎవరైతే మనం రాజ్యాధికారంలోకి వచ్చి తీరాలి, మాకు ఇన్ని సీట్లు కావాలని నినదించిండు, ఆయన నినదించడం వల్లనే కావచ్చు మేము ఇవాళ సగర్వంగా మైక్ ముందు వచ్చి ఈ హోదాలో మేము మాట్లాడగలుగుతున్నాం. ఆయన పెట్టిన భిక్ష పెట్టిన సభలో మన్నించాలి పెద్దలందరూ కూడా, ఇది కౌంటర్ కాదు. ఇక్కడికి ప్రభుత్వ ప్రతినిధులు ఎవరూ రాలేదని ఆవేదన పడ్డ పెద్దలందరికీ కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నా, సార్ రాలేని వాళ్ళు దురదృష్టవంతులేమో, కానీ వచ్చిన వాళ్ళం మీ బిడ్డలం సార్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష వల్ల ఈ దేశంలో చదువుకుంటున్న పిల్లల్లో చదివిన పిల్లల్లో ఎదిగిన వారి వారసులలో మేము కూడా ఒకరంగా మేము సగర్వంగా ఈ వేదికను పంచుకుంటున్నాం సార్. మీకున్న ఆవేదన కంటే కూడా మాకు రెట్టింపు ఆవేదన ఉంటది, ఎందుకంటే మా వయసు 40 సంవత్సరాలు, మీ వయసు 60 దాటింది. మీకంటే ఎక్కువ గర్జిస్తున్నాం మేము. ఆయన అన్నాడు, పంచములము కాదు మేము ఈ దేశానికి పాలకులమని నినదించిన భాగ్యరెడ్డి వర్మ గారి సభలో మాట్లాడుతున్నాం. మేము అంటరాని వాళ్ళం కాదు, ఈ దేశపు మూలవాసులం మేమే అని 135 సంవత్సరాల క్రితం అమ్మ కడుపులో వస్తూనే కేక పెట్టిన ఈ మహానుభావుడు